ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు విడుదలనిచ్చువాడు. మన దేవుడు ప్రతి సమస్య నుంచి విడుదల, విమోచన లేక విముక్తిని అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దేవుని ప్రజెంట్ ఇజ్రాయేలీతో ఆయన ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రపంచ అంతమును గూర్చి తెలియజేస్తూ కొన్ని సూచనలు ఇస్తూ వారితో మాట్లాడుచున్నాడు. ఇవి జరిగినప్పుడు ధైర్యం తెచ్చుకోండి, తలెత్తుకోండి, మీ విడుదల సమీపముగా ఉందని చెప్తున్నాడు. వారికే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు తలలెత్తుకోలేని పరిస్థితుల్లో మీరున్నారేమో, ధైర్యము చెడిన స్థితిలో మీరున్నారేమో, మీరు తలలెత్తుకోండని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీరు చిగ్గుపడనక్కరలేదు. అవమానము కలిగిన, వేదన కలిగిన, శోధన కలిగిన, మనుషుల వలన భయము, శత్రువుల వలన శోధనలు మీ మీదికి వచ్చినప్పుడు మీరు భయపడనక్కరలేదు. మీ తలలు ఎత్తుకోండి, ధైర్యముగా నిలవబడండి. కారణము ఆయన చెప్తూ ఉన్నాడు, మీకు విడుదల సమీపముగా ఉన్నది. మీకు విడుదల దయచేయబోతున్నాడు. మీ సమస్యల నుంచి విడుదల దయచేయబోతున్నాడు. మీ యొక్క శోధన నుంచి విడుదల దయచేయబోతున్నాడు. మీకు ఎదురైన ఆ శత్రువుల బారి నుండి విడుదల దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు విడుదలనిచ్చువాడు. శోధనలు అధికమవుతున్నప్పుడు భయపడకండి, ధైర్యంగా ఉండండి, తలలెత్తుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మీకు విడుదల దగ్గరగా ఉన్నది, సమీపముగా ఉన్నది. యేసు ప్రభు ఈ లోకంలోనికి మనకి విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మత్తయి సువార్తలు ఈ విధముగా ఉన్నది. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. ప్రియమైనటువంటి వారులారా, విడుదలిచ్చువాడు ఆయన. మనకు విడుదలనివ్వడానికి, అనగా పాపము నుండి, శాపము నుండి, అపవిత్రత నుండి, సాతాను యొక్క కట్ల నుండి, బంధకాల నుంచి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనకి విడుదల ఇవ్వడానికి ఆయన తన రక్తమును వెలగా చెల్లించాడు. క్రయధనముగా ఆయన చెల్లించి మన ప్రాణములను ఆయన ఆశీర్వాదకరముగాను, నెమ్మదిగాను, శాంతిగల ప్రాణాలుగాను మనల్ని ఆయన తన కృపతో ఆయన మనల్ని నిలబెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే నమ్మండి, విశ్వసించండి. ఆయన మీ జీవితంలో విడుదల ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. విడుదల సమీపముగా ఉన్నది. విడుదల ఇచ్చుటకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మీరు ఎటువంటి బంధకాలు, ఎటువంటి సాతాను కట్ల చేత మీరు బంధించబడుతున్నారు, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, తలలెత్తి ప్రార్థించండి. దేవుడు మీకు నేడే విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి, వాక్యమును ధ్యానించుచు వాక్య ప్రకారం మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడవైన దేవా, కృపగల రాజా, నీ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు ఎటువంటి బంధాల చేత, నీ బిడ్డలు ఎటువంటి బంధకముల చేత, ఎటువంటి చెర చేత, ఎటువంటి సాతాను యొక్క బాధలు, దుఃఖముల చేత నీ బిడ్డలు బంధించబడుచున్నారు, వారి బంధకాల నుండి విడుదల, విమోచన నీ బిడ్డలకు అనుగ్రహించి మీ కృపతో నడిపించమని
యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.